జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అంటనిచ్చిన తోడబుట్టి అక్కయ్య చెల్లె తోడు వచ్చిన చల్లనైన స్నేహం తానై సేద తీర్చిన ఆడదే 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 ఇంటి ముందు తులసమ్మై అమృతాల కలసమ్మై జీవితాన్ని వెలిగించే దీపం అవుతుంది బెంగతోటి నువ్వుంటే కొంగు తీసి కళ్ళకి గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడి తుడుకుల గదిలో తడబడి నువ్వు పడితే అడుగడుగున మమతై నిన్ను నిలుపును గెలుపై కన్నీరై వర్షించే వెన్నపూస మనసు తప్పుల్ని ఒప్పల్లే మార్చివేయు నేర్పు పేద మదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ఆడదే 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 అయినా ఇప్పుడు ఎలాగూ సాగర్తో ఉంటున్నావుగా అతను నిన్ను ప్రేమిస్తున్నాడటగా చూడమ్మా సాగర్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వు. ఇలా మధ్య మధ్యలో వచ్చి మా ప్రాణాలు తీకే. అంకుల్ నేను ఎవరిని ప్రేమించలేదు అంకుల్ సాగర్ కూడా అలాంటి వ్యక్తి కాదు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నువ్వే తప్పుడు దానివి ఇంకా నిన్నెలా అర్థం చేసుకుంటాం అంటే బాను నీ ఉద్దేశం వ్యభిచారిణిగా కోర్టుకెళ్ళి ఫైన్ కట్టొచ్చిందనేగా? నువ్వేడిస్తే సింపతితో కరిగిపోయే కేటగిరీ కాదమ్మా మాది. నీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేక మేము నీలాగే లోపల చాలా ఏడ్చాం. మళ్ళీ నీ మీద జాలిపడి ఇప్పుడు ఇంట్లో పెట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఆ రోజు మా వాడి వల్ల నీకేదో నష్టం జరిగిందని ఆ సాగర్ గడ్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు. మా నాన్న ప్రెషర్తో నీకు అవుట్ హౌస్ లో చోటిచ్చాం. నువ్వున్నన్ని రోజులు వికాస్కి రేణుకి పెళ్లి అవుతుందో లేదో అని భయపడి చచ్చేవాళ్ళని తెలుసా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళావని తెలియగాని దరిద్రం వదిలిందని సంతోషించాం. నువ్విలా మళ్ళీ కనిపించి మా సంతోషాన్ని దూరం చేయకు తల్లి. అంకుల్ రేణుకుతో వికాస్ పెళ్లి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వల్ల వాళ్ళకి ఎలాంటి కీడు జరగదు అంకుల్ నువ్వు అలా కోరుకునే దానివైతే అక్కడే ఉండు, దయచేసి ఇక్కడికి రావద్దు. మళ్ళీ మా మావయ్య గారికి కనిపించి ఆయన్ని ఒప్పించి ఇంట్లోకి రావడానికి ప్రయత్నించుకు. ఆయన ఒప్పుకున్నా ఈసారి నువ్వు ఇంట్లోకి రావడానికి నేను ఒప్పుకోను. వస్తే గుమ్మంలోనే కాళ్ళు విరగొడతాను, గుర్తుపెట్టుకో. పదండి. చూడమ్మా, మళ్ళీ మేము రోడ్డు మీద కనిపిస్తే దయచేసి మమ్మల్ని పలకరించడానికి ప్రయత్నించద్దు. ఎవరైనా చూస్తే మా పరువు పోతుంది. ఈ శని ఇలానే పోతే బాగుంటుందండి. రండి.
నేను బయటికి వెళ్తున్నానండి. ఏమండి, మీరు బాధపడుతున్నారో సంతోషంగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. ఎందుకు అలా ఉన్నారో చెప్పండి. ఏం లేదండి, ఏం లేదండి. మీరు బయటికి వెళ్తున్నారుగా, వెళ్ళరండి. ప్లీజ్ అండి, మీరు అలా బాధపడుతుంటే నేను బయటికి ఎలా వెళ్తాను? మేం బాగానే ఉన్నాం. ఇప్పుడు నువ్వు పలకరించావుగా, ఇంకేం బాగుంటావు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళావని తెలియగానే దరిద్రం వదిలిందని సంతోషించాం. నువ్వు ఇలా మళ్ళీ కనిపించి మా సంతోషాన్ని దూరం చేయకు తల్లి. అయినా ఇప్పుడు ఎలాగూ సాగర్తో ఉంటున్నావుగా, అతను నిన్ను ప్రేమిస్తున్నాడటగా. ఆయన్ని ఒప్పించి ఇంట్లోకి రావడానికి ప్రయత్నించుకో. ఆయన ఒప్పుకున్నా ఈసారి నువ్వు ఇంట్లోకి రావడానికి నేను ఒప్పుకోను. వస్తే గుమ్మంలోనే కాళ్ళు విరగొడతాను, గుర్తుపెట్టుకో. మళ్ళీ మేము రోడ్డు మీద కనిపిస్తే దయచేసి మమ్మల్ని పలకరించడానికి ప్రయత్నించొద్దు. ఎవరైనా చూస్తే మా పరువు పోతుంది. అసలు వాళ్ళని పలకరించమని మీకెవరు చెప్పారండి? వాళ్ళది నెంబర్ 1 కంత్రీ ఫ్యామిలీ. ఇక ఆంటీ నోటికైతే అదుపే ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అవుట్ హౌస్లో ఇన్ని రోజులు ఉన్నారు, ఇంకా మీరు రియలైజ్ అవ్వలేదా? అంతా నా దురదృష్టం. ప్రతి ఒక్కరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు మీరెందుకంటే అంతగా ఫీల్ అవుతారు? వాళ్ళ టార్గెట్ మిమ్మల్ని బాధ పెట్టాలని, మళ్ళీ అవుట్ హౌస్లోకి రాకుండా భయపెట్టాలని. ఇక మన ఇద్దరి గురించి ఎంతమంది అపార్థం చేసుకున్నా మీరేం ఫీల్ అవ్వద్దు. నిజమేంటో మనకు తెలుసు. మీరు ఇలా ప్రతిదానికి ఏడుస్తూ ఉంటే జీవితంలో ఎదగలేరని తెలుసుకోండి. అయినా తాతయ్య మీకు ఎన్ని మంచి మాటలు చెప్పారు. ఆ స్పిరిట్ అంతా ఏమైందండి? అసలు మీరు వికాస్ అమ్మా నాన్నలను కలవనే లేదు, మిమ్మల్ని వాళ్ళు తిట్టనే లేదు. హాయ్ సాగర్. ఏరా, ఎదుటి వాళ్ళని బాధ పెడితే గానీ మీ అమ్మా నాన్నలకు ఆ రోజు గడవదా? మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా? ఏం జరిగింది? అమృతనేమన్నా అన్నారా? మీ అమ్మా నాన్న రోడ్డు మీద కనిపిస్తే పాపం తనే వెళ్ళి పలకరించింది. అదేమైనా తప్పా? తప్పు కాదు. అరే, బాధపడి ఒక్క మాట అంటే మనిషి ఎంత ఫీల్ అవుతాడో నిజంగా మీకు తెలీదురా. రోడ్డు మీద అమృతం ఇష్టం వచ్చినట్టు తిట్టారట. అమృత, మా మమ్మీ డాడీ తరపున నేను సారీ చెప్తున్నాను. సారీ కాదురా, తను నీకోసం ఎంత చేస్తుంది? మీ వాళ్ళకి నువ్వు గట్టిగా చెప్పలేవా? అమృతకి కనీసం నువ్వు ఈ హెల్ప్ కూడా చేయలేవా? అమృత విషయంలో ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. సరే, ఇప్పుడే నేను వెళ్ళి ఇంకోసారి అమృత జోలికి వెళ్తే మర్యాద ఉండదని చెప్తాను. ఓకేనా? ఆ పని చేయరా బాబు. అమృత, నువ్వింకేం భయపడకు, వికాస్ కూడా చెప్తానంటున్నాడు. అవునండి, మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? రేపటి నుంచి మా అమ్మ నాన్న ఏమన్నా అన్నారంటే నాతో చెప్పండి. అసలు ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటాను. ప్రామిస్. ఓకేనా? సరేనండి, నేను బయటికెళ్ళి వస్తాను. పదరా వికాస్. ఒక్క నిమిషం రా. ఏంట్రా, నాతో ఏమైనా పనుందా? అమృత, చిన్న హెల్ప్. హెల్పా? ఏంట్రా అది? అది తాతయ్య ఫోన్ చేశాడు, అమృతతో అర్జెంటుగా మాట్లాడాలంట, అందుకే వచ్చాను. నాకు తెలుసురా, నీ అవసరం ఉంటే నువ్వు రూమ్కి వస్తావు, నీ అవసరం కోసం ఏదైనా మాట్లాడతావు. మీ అమ్మా నాన్నకి వార్నింగ్ ఇస్తా అన్నప్పుడే నీకేదో అవసరం ఉందని నాకు అనుమానం వచ్చింది. మీ ఫ్యామిలీ విషయంలో నాకున్న అభిప్రాయం 100% కరెక్ట్. మీది యూజ్ అండ్ త్రో పాలసీ. రేయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? అమృత, తాతయ్యకి ఫోన్ చేస్తాను, ఒక్కసారి మాట్లాడవా? ఆయనకు అనుమానం రాకుండా అవుట్ హౌస్లో ఉన్నా అని చెప్పు ప్లీజ్. అమృత, నువ్వు మాట్లాడుకు. రేయ్, ఏంట్రా ఇది? తను మాట్లాడదు. అమృత, నేను చెప్తున్నాను, నువ్వు మాట్లాడుకు. అంతా మీ ఇష్టమేనా?
ఆడుకుంటున్నారు కదరా. రేయ్ ఫోన్ ఇవ్వరా. నేను ఇవ్వను. సరే అమృత, తాతయ్యతో మాట్లాడతావా లేదా? లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పు. సాగర్, ఫోన్ ఇవ్వండి. మాట్లాడండి. హలో హలో అమృత, తాతయ్య, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను తాతయ్య. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను తాతయ్య. ఇప్పుడు ఎక్కడున్నావు తల్లి? అవుట్ హౌస్లోనే ఉన్నాను తాతయ్య. చూడమ్మా, నీ మనస్సుకే కష్టం వచ్చినా నాకు చెప్పు. నేను ఇన్ని కష్టాలు పడి నిన్ను ఎందుకు చదివిస్తున్నానో తెలుసుగా? నువ్వు మళ్ళీ మీ అమ్మా నాన్నను కలుసుకోవాలి. నీపై పడ్డ నింద నిజం కాదని నిరూపించాలి. మీ అమ్మా నాన్న నిన్ను హక్కును చేర్చుకోవాలి. పోయిన మీ అమ్మా నాన్నల పరువు మర్యాదల్ని తిరిగి తీసుకురావాలి. మీ నాన్న ఆశయాన్ని నువ్వు నెరవేరిస్తే నా ఆశయం నెరవేరినట్టే. అలాగే తాతయ్య, తప్పకుండా. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నాకే భయం లేదు. ఈ తాత ఆశీస్సు నీకెప్పుడూ ఉంటుందమ్మా. చాలా థ్యాంక్స్ తాతయ్య. ఏదన్నా అవసరం వస్తే నాకు ఫోన్ చేయి తల్లి. అలాగే. చాలా థ్యాంక్స్ అమృత. రే సాగర్, ఎందుకు అంత సీరియస్ అవుతావు? వారం రోజులు అన్నీ సెట్ చేస్తానని చెప్పాను కదా. సరేరా. ఓకే, బాయ్. బాయ్ అమృత. బాయ్. సాగర్, చెప్పండి. నేను మీ మాట వినలేదని మీరు ఫీల్ అయ్యారా? నా మాట వినలేదని కాదండి. వీడికి మీరు ఎంత సహాయం చేసినా పాముకు పాలు పోసినట్టే. ఏ రోజుకైనా మీకు హాని చేసేవాడే కానీ మంచి చేయడు. అదే నా బాధ. నేనిప్పుడు మొండిగా ప్రవర్తిస్తే నష్టపోయేది నేనేనండి. మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ తాతయ్యతో మాట్లాడితే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. అందుకే మీరొద్దన్నా మాట్లాడాను. నేను అందరితో గొడవ పడుతూ వెళ్తుంటే నేను ఇంకా ప్రాబ్లమ్స్లో పడతాను. దానివల్ల నాకే ఉపయోగం లేదు. ఇవన్నీ నా చదువు కోసమే భరిస్తున్నాను. మీరు అది అర్థం చేసుకోండి. సరే, వికాస్ రేణుకల విషయం ఇంకో 4 రోజుల్లో తెలిపోతుంది. అప్పటిదాకా ఇబ్బందులు తప్పవు. బాయ్. వికాస్, మార్నింగ్ నుంచి నా మూడ్ బాలేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. నీ మూడ్ సెట్ చేయడం కోసమే నేను వచ్చాను. అలా పార్క్ వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత హోటల్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. నీ మూడ్ మారిపోతుంది. వికాస్, అసలేంటి నీ ఉద్దేశం? నువ్వు పిలవగానే పార్కులకి పబ్బులకి వస్తాననుకుంటున్నావా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? రేణు, ఏంటలా సీరియస్గా ఉన్నావు? వాట్ హ్యాపెన్? వికాస్, డాడీకి నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసినా కూడా నన్ను ఇక్కడికి పంపించారు. అంటే డాడీ నాకెంత ఫ్రీడమ్ ఇచ్చారో ఆలోచించు. ఈ షార్ట్ టైంలో ఎలా అయినా డాడీని పెళ్లికి ఒప్పించాలని నేనెంత తాపత్రయపడుతున్నానో నీకు అర్థం కావడం లేదా? రేణు, ఇప్పుడు ఏమైందని? ఏమైందా? 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఏమైంటుందబ్బా? చూడు,
చూశాను. ఎలా ఉన్నాడు? అసలు ఎవడీడు? నాకు కాబోయే మొగుడు. ఏంటి షాక్ అయ్యావా? హఠాత్గా నువ్వు ఇలా చెప్తే షాక్ అవునా మరి? మరి నీకే అలా ఉంటే నాకెలా ఉంటుంది? అంటే మీ డాడీ సెలెక్ట్ చేసి వీడే నీ వుడ్ బి అని పంపించారు. వికాస్, డాడీ మన ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు. అయినా సరే మొన్నటిదాకా ఆయన ఎలాగైనా కన్విన్స్ చేస్తాననే కాన్ఫిడెన్స్ నాకుండేది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదు. నువ్వేదో ఒకటి చేస్తావని క్యూరియాసిటీతో ఉన్నాను. ఇంతలో డాడీ ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసి మెయిల్ పంపించారు. ఈ అబ్బాయి నచ్చలేదని డాడీకి ఎలా చెప్పాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. బట్ ఒక్క రీజన్ దొరకడం లేదు. అంటే ఇతను నీకంత బాగా నచ్చాడా? అయ్యయ్యో, నచ్చడం కాదు వికాస్. నో అని చెప్పడానికైనా ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా. అలా చెప్పలేను. ఎందుకంటే అతని ప్రొఫైల్ అంత స్ట్రాంగ్గా ఉంది. అబ్బాయి హైటు వెయిటు చూడ్డానికి నీలాగే అందంగా ఉన్నాడు. అమెరికాలో చదువుకున్నాడు. నెలకి $1 శాలరీ. అంతేకాదు ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ యుఎస్లో అంబాసిడర్. నా ఫోటో చూసి ఆ అబ్బాయి ఫ్లాట్ అయ్యాడు. తెగ నచ్చానట. ఆ అబ్బాయి పేరు రేవంత్. ఇద్దరి పేర్లోనూ రే అన్న అక్షరం కలిసిందట. జాతకాలు రాసులు అన్నీ అద్భుతంగా కలిశాయి. పైగా డాడీకి సంబంధం బాగా నచ్చింది. నీ ఒపీనియన్ చెప్పమని మెయిల్ పంపించారు. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు వికాస్.